వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా మహాధర్నాపై హైకోర్టులో బీఆర్ఎస్కి భారీ ఊరట. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పంచాయతీ. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గురుప్రీత్ సింగ్ కౌంటర్ దాఖలు. వాలంటీర్లకు బిగ్ షాక్, శాసనమండలిలో తేల్చేసిన ప్రభుత్వం. మానుకోట బీఆర్ఎస్ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నా కార్యక్రమం చేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వికారాబాద్, లగచర్ల గిరిజనులకు మద్దతుగా కేటీఆర్ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనితో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్, లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తలపెట్టారు. ఈ ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ శ్రేణులు. పటాన్చెరు కాంగ్రెస్లో రగడ మొదలైంది. కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పంచాయతీ గాంధీ భవన్కి చేరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని పక్కన పెడుతున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ అధినాయకులను ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డి తన సన్నిహితులకే పదవులు ఇస్తున్నాడని వాపోయారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాత్రికి రాత్రి తన మనుషులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే తిరిగి పోస్టింగులు ఇప్పించాడు గూడెం. అసలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి గూడెం బీఆర్ఎస్ నుండి వచ్చాడు అని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్పై టాలీవుడ్ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాగార్జున పిటిషన్కు కొండా సురేఖ తరపు లాయర్ గురుప్రీత్ సింగ్ ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుత వాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసిన విషయం తెలిసిందే. నాగార్జునతో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్లను కూడా నమోదు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని ఫ్యామిలీ మానసికంగా కుంగిపోయిందని ఆయన తరపు న్యాయవాది అన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక ఎక్స్లో మంత్రి పెట్టిన పోస్టును న్యాయవాది చదివి కోర్టుకు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొండా సురేఖ ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు అర్హురాలు అన్నారు. అయితే కొండా చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని, తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వాలంటీర్ల గురించి ఊసి ఎత్తడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ వారికి మంచి చేయాలని తమకు ఉందని, కానీ వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి జీవో లేదన్నారు. అసలు వాళ్ళు వ్యవస్థలోనే లేరని అన్నారు. తాజాగా శాసనమండలిలో కూడా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. వాలంటీర్ వ్యవస్థపై ఏపీ శాసనమండలిలో మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ లేవనెత్తింది. రాష్ట్రంలో వాలంటీరీ వ్యవస్థ ఉందా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రశ్నించగా చర్చ సందర్భంగా రచ్చరచ్చ జరిగింది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారో లేదో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. అనంతరం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం వాలంటీర్లు లేరని తేల్చి చెప్పారు. 10,000 ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురు ప్రశ్న వేశారు. వాలంటీర్ వ్యవస్థ కోసం వైసీపీ హయాంలో జీవో ఎందుకు తీసుకురాలేదని మంత్రి డోలా నిలదీశారు. లేని వ్యవస్థను అసలు ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించారు. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతున్నామని, అసలు కొనసాగించలేదు కాబట్టి జీతాలు పెంచమన్నారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ
15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా. మేము కొనసాగిస్తా ఉన్నాం. మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించేవాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.